వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ ప్రదేశ్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ మధ్యలో ఏం నడుస్తుంది? సీన్ కట్ చేస్తే మరి రేవంత్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ను కట్ చేసినట్లేనా? మరి గాంధీ భవన్లో మాత్రం తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నది. అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఒకప్పుడు చేయి కలిపి పార్టీని అధికారంలోకి తెచ్చిన శక్తులు ఇప్పుడు ఒకరికొకరు చెక్ పెట్టుకునే వ్యూహాల్లో మునిగిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుబట్టి హైకమాండ్తో ఫైట్ చేసి బొమ్మల మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడి పీఠంపై కూర్చోపెట్టారా? ఆ తర్వాత ఏం జరిగింది? పిసిసి పీఠమే కాదు, ఎమ్మెల్సీ కూడా పట్టుబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీగా కూడా కట్టబెట్టిన వైనమైతే మనకు తెలుసు. అయితే రేవంత్ మైండ్ గేమ్కు తగ్గట్లుగా నడుచుకుంటూ అటు ప్రభుత్వం ఇటు పార్టీ మధ్య పక్కా సమన్వయకర్తగా ఉంటారని భావించిన మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే సొంత గూటులోనే పరాయి వ్యక్తి అయిపోయారా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ట్విస్ట్ ఏంటంటే ప్రతిపక్షాల కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సోషల్ మీడియా విభాగాలు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలే ఇప్పుడు పిసిసి చీఫ్ను టార్గెట్ చేయడం, ఆయనను డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలతో ఉతికి ఆరేస్తుండటం వెనుక ఒక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పిసిసి ప్రెసిడెంటు అసలు కార్యకర్తలనే పట్టించుకోవట్లేదు, పార్టీనే పట్టించుకోవట్లేదు, ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. ఇటీవలి కాలంలో దాదాపు 19 నుంచి 20 సార్లు విదేశాలకు వెళ్ళారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అయితే మనకు తెలిసింది. అయితే రేవంత్ ఆశీస్సులు లేనిదే ఆయనకు అనుకూలమైన మీడియా ఇంత ఓపెన్గా పిసిసి చీఫ్పై అటాక్ చేసే సాహసం చేయదని, అంటే వీరిద్దరి మధ్య బంధం కట్ అయిందా అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు మహేష్ గౌడ్ క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన మాస్ లీడర్ కాకపోవడం, కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవని ట్రాక్ రికార్డు ఉండటం ఇప్పుడు ఆయన వ్యతిరేకులకు పెద్ద ఆయుధంగా మారిందని చెప్పవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు గాంధీ భవన్ నిత్యం కార్యకర్తలతో రాజకీయ దూకుడుతో కలకల్లాడేది. కానీ మహేష్ గౌడ్ హయాంలో గాంధీ భవన్ పూర్తిగా వెలవెలబోతుందని, క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. దీనికి తోడు సీఎం లైన్ దాటి కొన్ని కీలక విషయాల్లో మహేష్ గౌడ్ సొంత ఎజెండాతో వెళ్ళడం రేవంత్ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్ లాంటి జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ కోటరిని సంప్రదించకుండానే పిసిసి చీఫ్ కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రచ్చకు దారితీసింది. కొన్ని వివాదాస్పద భూ సెటిల్మెంట్లలో ఆయన పేరు నేరుగా వినిపించడం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన లీడర్ల ప్రభావాన్ని తగ్గించేలా మహేష్ గౌడ్ వ్యవహార శైలి ఉండడంతోనే సీఎం సైలెంట్ అయ్యారని అంటున్నారు. తన మాట వినని నాయకుడిపై మీడియా దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్ కన్నెత్తి చూడకపోవడం వెనుక నువ్వు రూట్ మార్చకపోతే సీటు మారుతుంది అనే పరోక్ష హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల అటాక్, మరోవైపు సొంత పార్టీ పెద్దల పొగబెడుతున్న రాజకీయం మధ్య నలిగిపోతున్న మహేష్ గౌడ్ ఇప్పుడు పార్టీని నడపడం పక్కన పెట్టి తన ఉనికిని కాపాడుకునేందుకు చెమటోడుస్తున్న పరిస్థితులైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయని చెప్పక తప్పదు.